ఒక ఓవర్లో ఎన్ని బాల్స్ ఉంటాయో తెలియకుండా మీరు క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? ఒక ఓవర్లో ఎన్ని బాల్స్ ఉంటాయి? 4 ఫెలో 6 బాల్స్ రా. ఒకటే. అదేంటి? ఒకే బాల్ 6 సార్లు వేస్తారు. ఇచ్చాడు. రియల్ ఎస్టేట్ అంటే ఏంటో తెలియకుండా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే అలానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటే మనకి కనిపించే ల్యాండ్స్, ప్లాట్స్, ఫ్లాట్స్, హౌజెస్, బిల్డింగ్స్ అండ్ మాల్స్, ఇలా ఫిజికల్ ప్రాపర్టీస్. మనం రియల్ ఎస్టేట్ ని 3 సెక్టర్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ల్యాండ్, రెండు వచ్చేసి రెసిడెన్షియల్ అంటే మీకు హౌజెసెస్, మూడోది వచ్చేసి కమర్షియల్ అంటే మీకు మాల్స్ గానీ ఆఫీసెస్ స్పేసెస్. అయితే కొన్ని ఏరియాలో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, కొన్ని ఏరియాలలో కమర్షియల్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఏ ఏరియాలలో ఏ సెక్టార్లలో గ్రోత్ బాగుంటుందో తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ అండి. బట్ రియల్ ఎస్టేట్ గ్రోత్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి రియల్ గ్రోత్ అంటే నిజంగా అక్కడ డిమాండ్ ఉండడం, రెండోది వచ్చేసి ఆర్టిఫిషియల్ గ్రోత్, కావాలనే హైప్ క్రియేట్ చేసి ఆ ఏరియాలో ఆర్టిఫిషియల్ గ్రోత్ తీసుకురావడం. సో మీకు రియల్ ఎస్టేట్ లో మంచి రిటర్న్స్ రావాలంటే ప్రాపర్ రీసెర్చ్ అండ్ రియల్ గ్రోత్ ఉన్న ప్లేస్లలో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఆ రీసెర్చ్ ఎలా చేయాలో తెలియకపోతే ఈ ఛానల్ ని ఫాలో చేసి రియల్ అని కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను.